ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయినా మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రోజు ఏ ఒక్క అంశం కోసం మాట్లాడుకుంటాం మనం తెలుసు. నిన్నటి దినాన్ని కూడా ఏ ఒక్క విషయాలు మాట్లాడుకున్నాం మనం తెలుసు. కాబట్టి బైబిల్ సంబంధించిన 12 మంది వారి యొక్క చరిత్రలో కొంతగా మనం మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క కొడుకు వంశావళి, ఒక్కొక్క కొడుకు జనాభా సంఖ్య, స్త్రీలను, చిన్నపిల్లలను, వృద్ధులను వీళ్ళందరినీ తీసేగా 20 సంవత్సరాలు పైబడ్డ బలాఢ్యుల్నే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలో ఈ యొక్క వంశావళి ఇలా జరుపుకుంటూ వచ్చింది. వారి యొక్క లెక్క కూడా వివరించడం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇంకో కొడుకు కోసం చూసుకుందాం. ఇందులో యేసేపు, తన యొక్క కొడుకులు యాకోబు, తన 2 మనవళ్ళు, మనష్షే పెద్ద కొడుకు, ఎఫ్రాయిము చిన్న కొడుకు, ఇవన్నీ కూడా నిన్నటి దినాన మనం చాలా వరకు మాట్లాడుకోవడం జరిగింది. యెహోవా ఐశ్వర్యం ఇచ్చును. కాబట్టి దేవుని వల్ల నేను ఆశీర్వాదములు చూచి తిని, ఆశీర్వాదములు పొందుకుంటుని. కాబట్టి నాకు ఇంకెందుకు నా బిడ్డలకు కావాలని తను పాపం నిశ్చయించుకొని సంకల్పించుకున్నాడు. కొంతమంది కూడా బిడ్డలకి గమ్మున ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడరు. అంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే అన్ని రీతిలుగా ఉన్నారు. కొంతమంది ఇచ్చి బిడ్డల చేత కష్టపడ్డవారు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రుల ఆస్తులు పంపకాలు చేద్దామంటే బిడ్డలు ఎలా పాడు చేసేస్తారా అనే ఆలోచన కలిగి ఇవ్వకుండా ఉన్నారు. ఇవ్వకూడదని కాదు, ఇవ్వకుండా ఉన్నారు. కొంతమంది ఒకవేళ కక్షల చేత మరి కొంచెం ఆడపిల్లల్ని మాట వినో, లేకపోతే కొడుకుల మాట వినో, లేకపోతే ఇలాగా కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా ఇబ్బంది పెడుతూ ఉంటారు. నిజమే, వాళ్ళకి ఇచ్చేస్తే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకొని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగా మన ఒక్క చేతికి 5 వేళ్ళు విప్పి దూరంగా ఎలాగైతే ఉన్నాయో, అందరి యొక్క ఆలోచన తీరు కూడా ఇలా వేరుగా దూరంగా ఉన్నాయి. కొంతమంది ఇచ్చేవారు ఉన్నారు, నా బిడ్డల కన్నా ఎక్కువేంటి అని. కొంతమంది ఏం పాడు చేసేస్తారా విచ్చలవిడితనం కానీ. కొంతమంది నేను సంపాదించుకున్న కష్టార్జితం ఎందుకు ఇవ్వాలని. కొంతమంది మన చివరి దినాలు ఎలాగా మనం ఇచ్చిన ఇవ్వకపోయినా మన పిల్లలకి వెళ్తుంది కదా అని. కొంతమంది కావాలని కక్షారూపకంగా బిడ్డలను కూడా బాధ పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరి తల్లిదండ్రులు ఉండరు అలాగా. అందరి తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే, తెగించి ప్రాణాల కన్నా వాళ్ళ చేతిలో చనిపోవడం కానీ ఇంకేముందని వాళ్ళు ఏం చేసినా కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క శరీరం వాళ్ళ కడుపులోంచి వచ్చింది కాబట్టి ఇక వాళ్ళ తర్వాతే అనుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా అంతే, బిడ్డల తర్వాతనే అనుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవ్వకూడదు అని అంటలేదు, ఇవ్వాలి అని అంటలేదు, ఇది చేయట్లేదు. కాబట్టి ఒకవేళ మీ యొక్క బిడ్డలు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటాయి, ఇలాంటివి అస్సలు నేను వర్ణించకూడదు, చెప్పకూడదు. ఎందుకంటే ఇది ఎవరి పర్సనల్కి సంబంధించిన విషయం వాళ్ళది. ఆస్తుల విషయాలన్నీ దానికి ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళే కాబట్టి నాకు ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఈ యొక్క మాట చెప్తున్నాను. ఎందుకంటే యేసేపు తన 2 బిడ్డలకి ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టుగా మంచి మనసు కలిగించినట్టుగా చాలా 100 మంది తల్లిదండ్రులు బిడ్డలకు ఆస్తుల పంపకాలు చేస్తారు. కొంతమంది ముందుగానే చేసేస్తారు, కొంతమంది ఏమవుతారా అని చేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రేపొద్దున మనం ఏమవుతామన్న ఆలోచన కూడా కలిగి ఆ యొక్క విషయాలు పూర్తిగా అప్పులున్నా చెప్పుకోవాలి, ఆస్తులున్నా చెప్పుకోవాలి, అంతస్తులున్నా చెప్పుకోవాలి, ఎవరి దగ్గర ఎలా ఉన్నామని కూడా చెప్పుకోవాలి. రేపొద్దున అవి వాళ్ళ చక్కబెట్టే తీరులో వాళ్ళకి మనం జ్ఞానాన్ని కలుగజేయాలి. పాడు చేయమని చెప్పకూడదు, ఉంది అని చెప్పాలి. దాన్ని ఎలా సంపాదించామని చెప్పాలి, దాన్ని ఎలా కాపాడాలని చెప్పాలి. నీ ప్రాణం మీదకి వచ్చేటప్పుడు తప్ప ఏ రోజు కూడా నువ్వు వాటిని కదపకూడదు అని కూడా మనం చెప్పుకుంటూ ఉండాలి ముందు నుంచి కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ యేసేపు బిడ్డలకి ఏమి ఇచ్చాడంటే తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి, అంటే తాత దగ్గరికి తీసుకెళ్ళి, తాత ఆస్తి తండ్రికే మనవాళ్ళకే కదా అంటారు. కొడుకు కన్నా ఎక్కువ ముద్దంట మనవాళ్ళకంట. పోనీ బిడ్డల మీద కోపాలు ఉంటాయి, పిల్లల మీద పెట్టుకున్నా అదొక అందంగా ఉంటాయి. ఎందుకంటే రేపొద్దున్న ఇప్పటికే లక్షల మంది కరోనా వచ్చి చచ్చిపోయారు. రేపొద్దున్న ఎవరు ఏమైపోతారో తెలియదు. ఆస్తి కోసం పక్కనట్టండి, ఒకవేళ అప్పులు ఉంటే కొడుకులుగా ఆ బరువు కూడా మీ మీద పడుతూ ఉంటుంది, ఇవి కూడా పడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు మనం బాగా చూసుకుంటుంటే వాళ్ళకి భయపడిపోరు, ఇంకా వాళ్ళు భయపడరు. ఇప్పుడు పరిస్థితులకి ప్రతి తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఇప్పుడు కోడలకి ప్రతి తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. నేను అందరిని అంటలేదు సుమా, ఇది ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు, ఎవరూ తీసుకోవద్దు.
ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తున్నాను. నేను చెడ్డదాన్ని అనుకోండి, 10 మందిలో కూర్చున్నాను అనుకోండి, అక్కడ ఒక ఆయన 10 మందిలో వాక్యం చెప్తున్నప్పుడు, దైవ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం నిన్ను పోలి వస్తదని బైబిల్‌లో మనకో మాట ఉంది. ఒకవేళ మాటలొచ్చినప్పుడు అవి నన్ను గురించే మాట్లాడుతున్నాడేమో ఈ దైవజనుడు అని నేను అనుకుంటాను. కానీ అవి అందరికీ సంబంధించి జనరల్‌గా వస్తాయి. ఒక వాక్యం నాకొస్తే, ఒక వాక్యం నీకొస్తది, ఒక వాక్యం ఇంకోళ్ళకొస్తది. కాబట్టి నేనిక్కడ యేసేపు యొక్క విషయం చెప్తున్నాను. బైబిల్ పరంగా చెప్తున్నాను. అంతే తప్ప ఎవరి పర్సనల్‌గా కూడా అసలు నేను ఎంటర్ అవ్వను. నాకిష్టం ఉండదు కూడా అలా. కాబట్టి ఎవరి ఆళ్ళ భద్రపరచుకోవడం మంచిది కాదని నేను అంటలేదు. కాకపోతే రేపు దినాన మనకేం సంభవిస్తాదో తెలీదు గాబట్టి, మనం కొంచెం మెలకువ కలిగి అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటే మంచిదంటున్నాను తప్ప నేను ఎవరిని అనట్లే. భూమి మీద అందరూ మంచోళ్ళున్నారు. అందరూ మంచోళ్ళే లేరు. అందరూ చెడ్డోళ్ళే లేరు. అందరూ నీతిమంతులే లేరు. అందరూ అనీతిమంతులే లేరు. వర్షం ప్రత్యేకంగా నీతిమంతుల మీదే కురిసిందనుకో తెలిసిపోతది. ఇంతమంది పాపాత్ములు అందుకే వాళ్ళు ఎండలో మాడిపోతున్నారని. చల్లదనం కట్టికట్టి ఎండలోని చల్లదనం కొంతమంది మీద పడితే అప్పుడు అది కూడా తెలిసిపోతది పాపాత్ములని. అందుకే దేవుడు పాపాత్ములకి, పుణ్యాత్ములకి కూడా తేడా తెలియకుండా పాపాత్ములు తడుస్తారు, పుణ్యాత్ములు తడుస్తారు. ఈ ఎండలో పాపాత్ములు ఎండుతారు, పుణ్యాత్ములు ఎండుతారు. చలికి పాపాత్ములు వణుకుతారు, పుణ్యాత్ములు వణుకుతారు. ఇందులో పాపివని నువ్వెవరు చెప్పగలవు? ఇందులో దుర్మార్గుడని నువ్వెవరిని వర్ణించగలవు? ఇందులో ఆడు చాలా చెడ్డోడు, వాడికంత దుష్టుడు లేడని నువ్వు ఎవరిని పేరు పెట్టి కనగలవు? దేవుడే హెచ్చుతగ్గులు, దేవుడే పాపపుణ్యాలు చూడట్లేదే. అసలు చూడాల్సినోడు ఆయన, అసలు శిక్షించాల్సినోడు ఆయన, అసలు రక్షించవలసింది ఆయన, అసలు పరలోక రాజ్యం ఆ నిత్యరాజ్యాన్ని ఇవ్వాల్సింది ఆయన. ఆయనే కుదురుకున్నప్పుడు మనమెందుకు ఈడు పాపి, ఈడు దుర్మార్గుడు, ఇది అది ఇది. ఎవరిని విమర్శించొద్దని దేవుడు చెప్తున్నాడు. నేను ఇప్పుడు చెప్తున్న ఈ మాట ఈ యొక్క యేసేపు యాకోబు దగ్గర తీసుకెళ్ళి ఇచ్చిన ఆశీర్వాదం కోసం నేను చెప్తున్నాను. అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బెన్యామీన్ యొక్క వంశావళి కూడా ఎంత అంటే 35,400 మంది వంశావళి. ఒకప్పుడు కులాలన్నా, ఒకప్పుడు మతాలన్నా, ఒకప్పుడు జాతులన్నా కొట్టుకు చచ్చిపోయేవారు. మరి ఇప్పుడు కూడా అలాగే ఉంది. లేటెస్ట్‌గా బాడీ స్టైల్ మారింది అంతే. వస్త్రపు స్టైల్ మారింది కానీ ఇప్పటికీ కులాల గొడవలు, మతాల గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలు ఇప్పటికీ కూడా రగిలిపోతూనే ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లోన, మారుమూల ప్రాంతాల్లోన, సిటీల్లో కాదా తెల్లారి లెగితే పేపర్లు ఏంటి అవే చూస్తూ ఉంటాం మనం. తెల్లారి లెగిస్తే ఛానల్స్, అన్ని ఛానల్స్, టీవీ ఛానల్ ఏంటి, మరి సెల్ ఛానల్స్లు ఏంటి అన్నీ కూడా అవే కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఎంత నిలబెడదామన్నా నిలబడవు, ఎంత సక్రమంగా పెడదామన్నా ఉండవు. ఎందుకంటే వీటి కోసం కూడా చెప్పడం కరెక్ట్ కాదు. నేను అందుకే చాలా మటుకు అసలు దేవుడి వాక్యం చెప్తాను తప్ప ఇలాంటివి చెప్పను. ఇది కూడా క్యాస్ట్ ఫీలింగ్లు ఎక్కువ వస్తూ ఉంటాయి, కులమత గొడవలు ఎక్కువ వస్తూ ఉంటాయి. జాతి అనే దానికి వచ్చారంటే ఎవరో వంగరు తెలుసా? జాతి అనే దాంట్లో శ్రేష్టత అనేది కనపడుతుంది. జాతి భేదము, కుల భేదము, మత భేదం అని ఎందుకంటారంటే భేదము అంటే విరోధము. ఇక కలవరంతే. వాళ్ళు ఎల్లో కలవరు, వీళ్ళు ఆల్రో కలవరు. చచ్చిపోవడానికన్నా ఇష్టపడతారు తప్ప కలవడానికి ఇష్టపడరు. జాతులు కలుపుకోవడానికి ఇష్టపడరు, కులాలు కలుపుకోవడానికి ఇష్టపడరు, మతాలు కలుపుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు అన్నీ వచ్చేసి ఇలాగైంది తప్ప ఇప్పటికీ కూడా ఒక అమ్మాయిని ఇవ్వాలని, అబ్బాయిని ఇవ్వాలని మా కులమా, మా మతమా, మా జాత అని అడుగుతూ ఉంటారు కదా సంబంధాల్లోని. అందుకే చాలా మటుకు ఇలాంటివి వచ్చినప్పుడు నేను కట్ చేసి అసలు నేను వర్ణించకుండా చెప్పకుండా వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటాను. కానీ ఇలాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు కొన్ని చెప్పక తప్పదు. ఇక్కడ ఉన్నదే వంశము, ఇక్కడ ఉన్నదే శ్రేష్టత, ఇక్కడ ఉన్నదే నాణ్యత, ఇక్కడ ఉన్నదే వంశావళికి అభివృద్ధి. కాబట్టి ఈ 2 మాటలన్నా నేను వర్ణించాల్సి వస్తుంది. లేకపోతే నేను వివరించగలను చేటభారతం అంత చరిత్ర, నేను అన్ని చరిత్రలో మాట్లాడగలను. కానీ అది కాదు కదా నా చరిత్ర దేవుడు, నా లెక్క దేవుడు ఆయన చెప్పడం నా దేవుని చిత్తం అంతే. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, వీటిలోకి వస్తే ఎవరైనా వంగుతారా? వంగరు. ఇప్పుడు కూడా అలాంటి గొడవలు మారుమూలలోనే కాదు సిటీలో కూడా జరుగుతూ ఉంటాయి. అలాగా ఈ శ్రేష్టత అనేది ఎవరి జాతి వాళ్ళకు ముఖ్యం,
ఎవరి కులం వాళ్ళ ముఖ్యం. ఎవరు పెద్దన్న ఒప్పుకోరు, ఎవరు చిన్నన్న ఒప్పుకోరు. పెద్దోళ్ళు చిన్నోళ్ళని అవమానపరిస్తే ఒప్పుకుంటారా? చిన్నోళ్ళు పెద్దోళ్ళ మీదకి వెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఏదో మనుషులు కలిసి తిరుగుతున్నారన్న మాటే తప్ప వాళ్ళ జాతి వర్గాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూనే ఉంటున్నారు ఇప్పటి నుంచి కూడా. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కాబట్టి ఇక్కడ ఏముందంటే వంశాలు, ఈ వంశాల యొక్క అభివృద్ధి, అందులోంచి పుట్టుకొచ్చిన జనసంఖ్య, శ్రేష్టతైన జనసంఖ్య. బెన్యామీన్ గోత్రం చూసుకుంటే 35,400 మంది వంశావళియాలకు ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరి లెక్క కూడా నేను వరుస కూడా నేను చెప్పి ఉన్నాను. వీళ్ళందరి లెక్క కూడా నేను వివరించి ఉన్నాను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుడు ముందు వీళ్ళని ఎన్నుకోవడానికి గాను, దేవుడు వీళ్ళ నుంచి ఒక వంశం రావడానికి కానీ చేయడానికి కానీ ఫస్ట్ దేవుడు ఏం చూశాడో తెలుసా? శ్రేష్టత చూశాడు, శ్రేష్టత. అందుకే కొంతమంది కోసం నేను వాక్యం చెప్పినప్పుడు పాప సహితునిలో నుండి పాపరహితుడి పుట్టుకొచ్చిన ఎంత మేలు అని నేను ఆ యొక్క విషయాలు కూడా నేను స్త్రీల కోసం చెప్పినప్పుడు ఈ స్త్రీలు మొన్న చెప్పిన స్త్రీలు కాదు, అంతకుముందు చెప్పినప్పుడు ఎవరి నుంచి సంతానం ఎలా వచ్చిందని ఆ శ్రేష్టత అంతా కూడా నేను యాకోబు కానించి, యోధా కానించి, తామారు కానించి, మరి మత్తయి సువార్తలో నూతన నిబంధన కానించి ఇవన్నీ కూడా చాలా పర్టిక్యులర్గా వివరించుకుంటూ వాక్యాలు చూపించుకుంటూ మీకు పెట్టి చదివి ఎంతో టైం తీసుకుని నేను అవి మీకు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఏముందో తెలుసా? శ్రేష్టత. ఈ శ్రేష్టతలోంచి ఒక శ్రేష్ఠుడు పుట్టుకు రావాలి. రానున్న తరానికి నూతన నిబంధనలు నేను చేయుచున్నాను, క్రొత్త రోజులు మీకు రాబోతున్నాను దేవుడు ఇర్మియాలో కూడా మాట్లాడుతున్నట్టుగా మరి యొక్క సృష్టికర్త రానున్న తరానికి పుట్టుకు రావాలి. కాబట్టి ఇక్కడ ఒక శ్రేష్టత కావాలి. ఆ శ్రేష్టతని దేవుడు ముందుగా ఎన్నుకున్నాడు. చెప్పాను, వీళ్ళకి ఒంటి పేరు, ఇంటి పేరు, జాతి పేరు అంటే వంశపు పేరే వాళ్ళ ఒంటికి ఇవ్వబడింది. లేవి అంటే ఏంటి? గోత్రం. వీళ్ళందరూ ఎవరికి పుట్టారు? లేవి అనే ఒక మగ అతనికి పుట్టారు. అతను ఎవరు? యాకోబుకు ఒక కొడుకు. బెన్యామీన్ గోత్రం. బెన్యామీన్ అంటే ఎవరు? బెన్యామీన్ అనే ఒక మగ వ్యక్తి. అతను ఎవరికి పుట్టాడు? యాకోబుకి లాస్ట్ కొడుకు. ఏసేబు అంటే ఎవరు? వాళ్ళిద్దరు కొడుకులకి ఇవ్వబడింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళిద్దరు పేర్లు మనిషా, ఎఫ్రాయిం. మరి అంతకుముందు కూడా చెప్పాను, ఫస్ట్ కొడుకు పేరు ఏంటని చెప్పాను నేను. వీళ్ళందరూ కూడా ముందు నుంచి ఎవరికి ఎంత వంశావళి ఉంది అని, ఎవరు ఎంతమంది లెక్క చెప్పునున్నారని కూడా నేను చెప్పుకురావడం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ తల్లిదండ్రులు మీకు ఒక మంచి సంబంధం చూసి చేయాలని అనుకుంటారు. మీ యొక్క తల్లిదండ్రులు మీ మంచి చెడు, మీ భవిష్యత్తు మీరేమైనా ఒకవేళ పడి ఉంటే మీకు రేపొద్దున్న ఫైనాన్షియల్గా ఆదుకునే విధం, ఇన్ని రకాలుగా సంబంధాల విషయాల్లో ఆలోచిస్తూ ఆ యొక్క శ్రేష్టతను కోరుకుంటుంటారు. మన పిల్లలైతే ఇలా ఉంటారు, మన జాతి వాళ్ళైతే ఇలా ఉంటారు, మన కుల వాళ్ళు అయితే ఇలా ఉంటారు. కానీ ఇప్పుడే కదా, ఎప్పుడైనా ఇప్పటికీ కూడా ప్రజెంట్ అదే, మా కులం వినండి, మా మతం వినండి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి అలాగా ఎవరి సంబంధాలు వాళ్ళే చేసుకుంటూ ఉంటున్నారు. ఈ ప్రేమించిన వాళ్ళు కొంచెం అంటే ఇంక వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక అవన్నీ వాళ్ళ లెక్క చేయట్లేదు. అవి కూడా మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు మేజర్లు, మైనర్లు కాదు కాబట్టి వాళ్ళ ఇష్టపు హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా మనం ఏమి బలవంతం చేయలేము, ఆటల జోలు కూడా మనం వెళ్ళకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో కనుక మనం చూసుకుంటుంటే ఇక్కడంతా శ్రేష్టత, 12 గోత్రం. హిందువులు చూడండి, వాళ్ళ దేవాలయాలకు వెళ్ళినప్పుడు పూజ చేయించుకున్నప్పుడు ఫస్ట్ పూజారి గారు అదే అడుగుతారు, మీ గోత్రం ఏంటమ్మా అని అడుగుతారు. లేకపోతే ఆయన చేయడు. ఆయన వాళ్ళకి పూజ చేయడం, వాళ్ళకి దీవెనలు ఇవ్వడు. అది వాళ్ళు చెప్పాలి. అది వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు ఆ పూజారి గారు వాళ్ళని దీవిస్తాడనమాట. ఎక్కువగా గోత్రాలు అనే మాట వాళ్ళ దగ్గర చక్కగా వినపడుతుంది, శ్రేష్టంగా వినపడతాయి గోత్రాలు అనమాట. నిజం చెప్పాలంటే మనకి ఇంత చేట భారతం, అంత చరిత్ర ఉంది. మనకి కులాల కోసం, గోత్రాల కోసం బైబిల్ అంతా వివరించబడి ఉంది. మనం ఎప్పుడన్నా ఈ మాటలు పలుకుతామా? అబ్బే, ఏమి పలకం. ఎప్పుడన్నా ఏదన్నా బైబిల్లో ఎక్కడన్నా చిన్న ముక్క టచ్ అవుతే అలాగే 2 ముక్కలు చెప్పేసి పెట్టేస్తూ ఉంటాం.
వివరించాలి కదా బైబిల్ కరెక్ట్గా. అంటే మేము ఎవరో వివరించట్లేదా, మీరే వివరిస్తున్నారా, మా కాపర్లు చెప్పట్లేదని మీరు అనుకోవద్దు. వింటున్న దైవ సేవకులు ఎవరు ఉంటే వాళ్ళు నన్ను తప్పు పట్టద్దు. నేను చెప్తుంది ఎవరిని తప్పు పట్టాలి అన్న ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. మన యొక్క శ్రేష్టతలో కూడా తక్కువ లేము మనమునే. మనకి దేవుడు చాలా శ్రేష్టత ఇచ్చాడు. మనము కూడా శ్రేష్ఠులమే. దేవునిలో ఇజ్రాయేలు దేవుడికి జనులు కాగలిగిన వారు ధన్యులు అని చెప్పారు. చాలాసార్లు చెప్పాను, ధన్యతని మార్కెట్లో కొనుక్కుంటే రాదు అని. మార్కెట్లోకి వెళ్ళి నాకు ధన్యత ఇవ్వండి అంటే ఇస్తారా? అంటే ఏంటి అంటారు. కాబట్టి ధన్యత అంటే దేవుడిచ్చేది. ఆ వరాన్ని పొందుకోండి అని చెప్తున్నాను నేను. చక్కగా చెప్తారు వాళ్ళు. గోత్రాలు, కులాలు, మతాలని చెప్పి చక్కగా ఆయన చేత పూజలు చేయించుకుంటారు. మనం వాడేవాడం. అసలు మనకు తెలుసా మనం ఏ గోత్రం నుంచి వచ్చామో, ఏ గోత్రికులమో మనం తెలుసా? మన తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళే గోత్రికులు సింపుల్గా అంటారు, అంతా ఆదాముకు పుట్టినోళ్ళే, అంతా అవ్వకు పుట్టినోళ్ళే, మీరు నోరు పూసుకొని కూర్చోండి అని నన్ను అంటారు. అంతా ఆదాముకి పుట్టినవాళ్ళమే, అంతా అవ్వకు పుట్టినవాళ్ళం అయితే ఆ జాతి నుంచి వచ్చిన బైబిల్లోంచే కదా దేవుడు 12 గోత్రాలు వేరు చేశారు. దేవుడే పుట్టించాడు ఆదాముని, దేవుడే పుట్టించాడు అవ్వని, ఆ దేవుడే కులాన్ని వేరు చేశాడు, ఆ దేవుడే మతాన్ని వేరు చేశాడు, ఆ దేవుడు ఇక్కడ గోత్రాలను ఇచ్చాడు. మరి దేవుడు చెడ్డోడా? చెప్తున్నా నేను చెడ్డదన్నా. పోనీ నేను మీ దృష్టిలో చెడ్డదాన్ని అయితే అవ్వచ్చు, నేను మీ దృష్టిలో గొడవలు పెట్టిందాన్ని అయితే అవ్వచ్చు, నేను మీ దృష్టిలో పాతకనైతే అవ్వచ్చు. మరి దేవుడు చేశాడంటే ఒక రీజన్ ఉంది కదా, దేవుడు చేశాడంటే ఒక న్యాయం ఉంది కదా, దేవుడు చేశాడంటే ఒక చట్టం ఉంది కదా, దేవుడు చేశాడంటే దాని వెనకాతలు ఏదో గోడ అర్థం ఉందనే కదా. ఆ గోడ అర్థాన్ని తీసుకోకుండా ఏదేదో ఊహించేసుకుంటే ఎర్రగర్రా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ 12 గోత్రాలు 11 గోత్రాలను వేరుగా పెట్టాడు, ఒక గోత్రాన్ని పక్కగా పెట్టాడు. ఆ గోత్రాన్ని కలపలేదు. మళ్ళీ ఇక్కడ చాలా శ్రేష్టంగా చూశాడు ఈ గోత్రం వాళ్ళే. ఆ గోత్రాలకి నాయకుడిగా పెట్టారు. ఈ గోత్రాలకి ఆ గోత్రాలకి తేడా ఏంటి? వాళ్ళకి గోత్రం ఇవ్వబడింది, వీళ్ళకి గోత్రం ఇవ్వబడింది, వీళ్ళకి వంశం ఉంది, వీళ్ళకి వంశం ఉంది. మళ్ళీ 11 మంది గోత్రాలు ఒకటేని ఈ ఒక్క గోత్రాన్ని ఒకటి చేయవలసినంత అవసరం ఏమొచ్చింది? ఎప్పుడన్నా ఇవన్నీ మనం ఆలోచించామా? ఎప్పుడన్నా ఇవన్నీ మనం చూసామా? ఎప్పుడన్నా ఇవి మాట్లాడుకున్నామా? నువ్వు చదువుతున్న బైబిల్ ఏ రీతిలో చదువుతున్నావు? అసలు ముందు బైబిల్ చదువుతున్నావా నువ్వు? అసలు ముందు మనం బైబిల్ చదువుతున్నామా? ఏళాపాల ఎప్పుడో వచ్చి ఎప్పుడో చదివి వారానికి ఒకసారి టపటప అటు ఇటు ఎడపెడ దులిపి దుమ్ము దులిపి ఆ టీవీల మీద బైబిల్, అక్కడ బైబిల్, ఇక్కడ బైబిల్ ఎన్నోసార్లు చెప్పాను. బైబిల్కి అసలు గౌరవం ఉండదు. అది ఎందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండేను అన్నప్పుడు దేవుడు నీ చేతిలో ఉంటే ఎంత లోకుగా ఉందో తెలుసా? ఇజ్రాయేల్ జనాంగాన్ని పదే పదే కనపడన్నీ ఇవ్వగా లోకు అయిపోయినట్టుగా దేవుణ్ణి 100 సార్లు సొడిగారు. అలాగుంది ఇప్పుడు మన పరిస్థితి. దేవుడు వాక్య రూపంలో వచ్చేసాడు కదా, కాబట్టి మనకి చాలా వెటకారంగా ఉంది. ఆ వెటకారం అంతా లాస్ట్ రోజుల్లో చాలా బాగుంటుంది. వెటకారానికి ప్రతిదీ కూడా ఆపోజిట్లోనే ఉంటుంది. వెటకారం తీసేస్తే ఒంటి మీద తోలు తీసాక ఆ కారం రాస్తే సరిపోతుంది. వెటకారము కదా, వెటకారం తీసేయండి. వెట తీసేస్తే ఏముంటుంది? కారం. సరిగ్గా దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసు కదా, కారం యొక్క ప్రభావం. ఆ కొరడా పట్టుకొని, ఆ తెల్ల గుర్రం మీద వచ్చి ఆ కొరడా పట్టుకొని ఆ తోలు తీసి ఈ కారం రాస్తే అప్పుడు ఉంటుంది అనమాట. దేవుడు అంటే ఏపాటి భయము లేకుండా, భక్తి లేకుండా, కనీసపు ప్రతిదానికైనా నామాన్ని ఉచ్చరించడమే. ఆవులింతలు వచ్చినప్పుడు కూడా దేవుడిని ఉచ్చరించడమే. వాటర్ తాగినప్పుడు కూడా దేవుడిని ఉచ్చరించడమే. ఏంటది? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదనుంది. మీరు పాత నిబంధన మనుషులా? కొత్త నిబంధనలో ఈ మాట లేదా? కొత్త నిబంధనలో ఈ మాట లేదా? ఏమన్నా మాట్లాడితే పాత నిబంధన అని పాతోళ్ళు చేసేస్తూ ఉంటారు. ఇది ఒక మూర్ఖత్వం కింద, ఇది ఒక శాడిజం కింద, ఇదొక ఏంటది 10 మందిలో ఏదో వెలియబడినట్టుగా వాళ్ళ పాత నిబంధన మనుషులు, వాళ్ళు ఏ మనుషులు, వాళ్ళు ఆ మనుషులు. పాత నిబంధన అంటే అర్థం తెలుసా? పాత నిబంధన అంటే నీ తల ఎంత శ్రేష్టమో, నీ తల తండ్రి ఎంత శ్రేష్టమో, నీ తల తండ్రి ఎంత శ్రేష్టమో, నీ తండ్రి తల ఎంత శ్రేష్టం అంటే నీ తాత.
నీ తాత లేకుండా నీ తండ్రి లేడు, నీ తండ్రి లేకుండా నువ్వు లేవు. అక్కడి నుంచి అది ఆడపిల్ల అయినప్పటికీ, మగపిల్లోడైనప్పటికీ. పాత నిబంధన అంటే పురాతనమైనది, అంటే వాళ్ళ నుంచే కదా చిగురైన నువ్వు ఇప్పుడు ప్రజెంట్గా వచ్చిన వాడివి, వచ్చిన దానివి. ఇప్పుడు నా తండ్రి లేకుండా, నా తాత లేకుండా, వాళ్ళ తాత లేకుండా, వాళ్ళ తాత లేకుండా, మొన్న ముత్తాత లేకుండా నేను ఎలా వచ్చాను? ఇదోటి పట్టుకున్నారు, అవి గతించిపోయాను. గతించిపోయినప్పుడు నూతన నిబంధన పట్టుకోవాలి. క్రొత్త నిబంధన పట్టుకొని మాత్రమే మన సబ్జెక్ట్ వర్ణించాలి. అస్సలు అట్లీస్ట్ ఎప్పుడు కూడా పాత నిబంధన మనం పట్టుకోకూడదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ పాత నిబంధనలు ఏ వ్యక్తులు ఉన్నారు? పాత నిబంధన అన్నప్పుడు నువ్వు కొత్త నిబంధన ఎత్తి దావీదు కోసం మాట్లాడకూడదు, మోషే కోసం మాట్లాడకూడదు. బైబిల్ తీసి మొదలుకొని మోషే కోసం చెప్తారు, యాకోబు కోసం చెప్తారు, యేసపు కోసం చెప్తారు, అబ్రహాం కోసం చెప్తారు. చివరికి వచ్చేటప్పటికి పాత నిబంధన మనుషులు అంటారు. మరి పాత నిబంధన మనుషులైనప్పుడు పాత వ్యక్తులను వర్ణించకూడదు కదా, పాత వ్యక్తుల కోసం చెప్పకూడదు కదా, పాత వ్యక్తుల కోసం నువ్వు మాట్లాడకూడదు కదా. పురాతనం అయిపోయిన దానిని, చనిపోయిన దానికి నువ్వు మళ్ళీ ఎందుకు జీవం పోస్తున్నావు? అబ్రహాం కోసం కొత్త నిబంధనలో రాయబడలేదా? మోషే కోసం కొత్త నిబంధనలో రాయబడలేదా? ఈ 12 గోత్రాల కోసం కొత్త నిబంధనలో రాయబడలేదా? 12 మంది అన్నట్టుగా 12 గంపలని బైబిల్లో లేదా? 12 మంది శిష్యులని బైబిల్లో లేదా? యాకోబుకి ఒక్కడికే 12 మంది కొడుకులా? 12 మంది శిష్యులు కదా? 12 గంపలు మిగిలిపోయేలా దేవుడు చేయలేదా? చూపిస్తాను. ఇది అయిపోయాక, గోత్రాలు అయిపోయాక 12 సంఖ్య అన్నీ నేను తీసి పెట్టాను సంఖ్యాకాండలోనే, అవి కూడా మీకు వివరిస్తాను. ఆ తర్వాత దేనికోసం మాట్లాడుతున్నాను? ఎవరైనా కోరాహు, అప్పుడు వెళ్తానమాట. చాలా సబ్జెక్ట్ ఉంది, నెల కూడా కాకుండా త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా చేసి పెట్టాను కాబట్టి చాలా త్వరగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఏమో రేపు నేను ఉండనో నాకు తెలియదు. ఈరోజే నాది. ఈ రోజున పూర్తిగా గడుస్తుందో లేదో కూడా తెలియదు. మనిషి యొక్క ఆలోచన కాదు, ప్రాణము. కాబట్టి ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ఒక మనిషి కోసం కానీ, ఒక వ్యక్తి కోసం కానీ, ఒక బైబిల్ కోసం కానీ, ఒక దేవుడి కోసం కానీ, ఒక చరిత్ర కోసం కానీ ఆలోచించి మాట్లాడడం మంచిది. అవి పని చేయవు, అవి ఉపయోగపడవు, ఇచ్చేవన్నప్పుడు నువ్వు ఉపయోగకరమైనది ఇప్పుడు ఏది ఉంటుందో అదే వాడుకోవాలి. పాతే నీకు అనవసరం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం స్తోమత లేని వాళ్ళు సెకండ్ హ్యాండ్స్ కార్లు, సెకండ్ హ్యాండ్స్ బళ్ళు, అంటే కొంచెం పాతబడ్డవి, అంటే మరీ తుప్పట్టేసినవని కాదు, కండిషన్లో ఉన్నవే, మోడల్ తక్కువగా ఉన్నవే తెచ్చుకొని కూడా వాళ్ళ స్తోమత బట్టి వాడుతూ ఉంటారు. అంటే అవి వాడకంలో ఉన్నాయా లేవా? అవి పనికొస్తాయా రావా? అవి కూడా పనికొస్తాయి. ఎఫ్ఆర్ అన్న పేరు ఉండకపోవచ్చేమో కానీ, కొత్తది అన్న పేరు ఉండకపోవచ్చేమో కానీ, డెఫినెట్గా అవి కూడా ఉపయోగపడతాయి. ఇది ఉన్నంత స్పీడ్గా అది వెళ్ళకపోవచ్చు కానీ దాని మీద కొంచెం తక్కువగా ఉంటాయి. విషయం ఏంటంటే అది కూడా ఉపయోగపడతాయి అని అర్థం. ఆ ఉపయోగపడబట్టి ఆ పాత నిబంధనలు కూడా నువ్వు కొత్త నిబంధనలు ఉపయోగించి చెప్తున్నావు. పాత నిబంధనలు ఉన్న వ్యక్తులందరూ కొత్త నిబంధనలు మత్తయి సువార్త నుంచి ప్రకటన దాకా కనబడుతుంటారు. అసలు చరిత్ర కదపకుండా కొత్త నిబంధన చెప్పలేము మనం. పాత నిబంధన కదపకుండా కొత్త నిబంధన చెప్పలేము. విషయానికి కొత్త మాత్రం వాళ్ళ పాత మనుషులు, వాళ్ళ పాత పుస్తకాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ పాత నిబంధనకి సంబంధించిన వాళ్ళు. అసలు నిబంధన అంటే ఏంటి? ఆదికాండమా? పాత నిబంధన అంటే అర్థం ఏంటి? నిర్గమకాండమా? పాత నిబంధన అంటే అర్థం ఏంటి? లేవికాండమా? ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువకాండం, అంటే 5 కాండాలు ఉంటే ఇక అది పాత నిబంధన? అసలు నిబంధన అంటే ఏంటి? పాతదంటే ఏంటి? నిబంధన అంటే ఏంటి? దేనికి దానికి వివరించి వర్ణించకపోతే గనక అంతా ఇలాగే ఉంటుంది. మనం గ్రైండర్లో పప్పు వేసినప్పుడు, మినప్పప్పు వేసినప్పుడు, ఇడ్లీ కావాలని ఆడుకున్నప్పుడు దాన్ని మినప్పిండే వేయాలి అంతే తప్ప పెసర్లు కూడా నానబెట్టి పెసర్లు కూడా వేసేస్తే గ్రైండర్ కదా తిరుగుతుంది, పెసర్లు కూడా పనికొచ్చేస్తుంది, పెసరట్లు వేద్దామని చెప్పి అవి కూడా వేసేస్తే కాస్త వైట్గా కనపడుతుంది. కాస్త ఎలా కనబడుతుంది?
పచ్చ పచ్చగా కనపడుతూ ఉంటుంది. సర్లే రేపు పొద్దున మళ్ళీ ఆ గోధుమ పిండి ఏం కలుపుకుంటాం, ఇది కూడా కాస్త వేసేద్దాము, ఇందులోనే మెత్తగా అయిపోతుందని అది కూడా వేసేసారనుకోండి, మిషన్ అంతా పట్టేస్తుంది. పడితే పట్టింది కానీ ఏమవుతుంది, అది కూడా ఒక ముద్ద అయిపోద్ది. సరేలే కారం ఏం ఆడిస్తాంలే, బయటికి వెళ్ళి అక్కడ ఎలాగ చక్క చిన్న గ్రైండర్ ఉంది కదా అని చెప్పేసి ఆ ఎండుమిర్చి అంతా తీసుకెళ్ళి మొత్తం ఆ మసాలా దినుసులన్నీ తీసుకెళ్ళి, మసాలా ఏం వాడతామని మసాలాకి సంబంధించినేసి, కారం ఏం వాడతామని కారం ఇలాగ ఒక 10 ఐటెంలు వేసాం అనుకోండి. ఇప్పుడు చెప్పండి అర్రా, అన్ని కలబలకం అయిపోయాయి అనుకోండి, నువ్వు అందులోంచి ఏది వేరు చేయగలవు? కారపొడిని తీయగలవా, పెసరపిండిని తీయగలవా, మినప్పిండిని తీయగలవా, గోధుమ పిండిని తీయగలవా? ఏం తీయగలం మనం అందులో చెప్పండి? అది ఒకే ఒక్కదాని పనికొస్తుంది, తీసుకెళ్ళి పెంట మీద పడేయడానికి. కానీ నువ్వు వేసిన మినపప్పు చాలా విలువైంది, డబ్బులు పెట్టుకున్నావు. నువ్వు వేసిన పెసర్లు చాలా విలువైనవి, డబ్బులు పెట్టుకున్నావు. నువ్వు వేసిన కారపు దినుసులు ఎండుమిర్చి అవి కూడా చాలా విలువైనవి, డబ్బులు పెట్టుకున్నావు. నువ్వు వేసిన గోధుమ పిండి చాలా విలువైంది, డబ్బులు పెట్టుకున్నావు. ఇవన్నీ వేరువేరుగా వేసి ఒక్కదానిని మసాలా దినుసులన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి, ఇవన్నీ వేసేసావు. మసాలాను తీయగలవా? ఏం చేయగలవు నువ్వు అందులోంచి అన్నీ కలిపి అందులో పడేసి? నీకు దేనికి ఉపయోగపడుతుంది? గోధుమపిండి అట్లకు ఉపయోగపడుతుందా, మినప్పిండి ఇడ్లీకి ఉపయోగపడుతుందా, పెసరపిండి పెసరట్లకు ఉపయోగపడుతుందా, కారం కారానికి ఉపయోగపడుతుందా, మసాలాకు ఉపయోగపడుతుందా? ఏం చేయగలవు నువ్వు తీసి? పెంట మీద పాడేయడానికి తప్ప దరిద్రంగా ఎందుకు పనిచేయదు. కాబట్టి అన్ని కలబెలక తీసేసి ఆది కాడ నుంచి ప్రకటన దాకా నీకు నచ్చిన వాక్యాన్ని అక్కడోటి టచ్ చేసి అలా చెప్పేసి కరిసేసి అన్నట్టు చెప్పేస్తే కాదు. యాతవాత తేలింది ఏంటంటే, నువ్వు అన్ని కావాల్సినవి వాడేసుకొని చెప్పేసి ఇది పాత నిబంధన, అంత పెద్ద మనకు లెక్కల్లో లేదు, క్రీస్తు కాలం ఒకటి, కృపాకాలం ఒకటి, మహిమాకాలం ఒకటి, విశ్వాసకాలం ఒకటి. అవునా? ఏమైనా మాట్లాడితే ఇంక విమర్శనగా ఉంటుంది. విన్నవాళ్ళకి కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి బాధాకరంగా ఉండొచ్చు. చెప్పే తీరు ఎలా ఉన్నదన్నది కాదు, నువ్వు గట్టిగా చెప్పావా, స్లోగా చెప్పావా, చూడు ఇంకా గట్టిగా కంచు మోగినట్టు కనకాంబరం మోగినట్టుగా చెప్పావా అన్నది కాదు. ఉన్నది ఉన్నట్టుగా వివరించావా లేదా? అంత డీప్గా అంత లోతుగా చెప్పకపోయినా, దేవుడే నీ చెవులోకి వచ్చి అవి కూడా చెప్పకపోయినా కనీసం ఉన్నట్టన్నా వివరించాలి కదా. మన శ్రేష్టత ఏంటి, మన జాతి ఏంటి, మన దేవుడేంటి, మన కులం ఏంటి, మన మతం ఏంటి? మళ్ళీ దేవుడి మీద అంటగట్టేస్తారని దేవుడు కులమతాలు చూడలేదు, ఆ భేదాలు చూడలేదు, ఈ భేదాలు. నిజమే, నూతన నిబంధన వచ్చాక కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఎలా జరిగాయి అది తెలుసా? ఇగో ఇలా కలబెలకు మిక్సీలు వేసి అన్నీ కలబెలకొని చేసినట్టు ఉంటుంది, గ్రైండర్లు వేసినట్టు. వాళ్ళకి ఈ సబ్జెక్టు అర్థం కావట్లేదు, ఈ సబ్జెక్టు అర్థం కావట్లేదు, ఆ సబ్జెక్టు అర్థం కావట్లేదు, ఏది కూడా అర్థం కాకుండా అన్నీ అలాగ ముద్ద చేసేస్తే వాళ్ళకు ఒకటే అర్థమవుతుంది, మందిరానికి వెళ్తే పాపాలు పోతాయి. వాళ్ళకి ఒకటే అర్థమవుతుంది, మందిరానికి వెళ్తే కష్టాలు పోతాయి. వాళ్ళకి ఒకటే అర్థమవుతుంది, మందిరానికి వెళ్తే దేవుడు ఆస్తులు ఇస్తాడు, మందిరానికి వెళ్తే దేవుడు కష్టాలు తీసేస్తాడు, మందిరానికి వెళ్తే దేవుడు కళ్ళు చేతులు ఇచ్చేస్తాడు, మందిరానికి వెళ్తే దేవుడు స్వస్థపరిచేస్తాడు, బాప్తిసం తీసుకుంటే కష్టాలు వచ్చేస్తాయి. ఒకలాంటి దానికి అలవాటు పడిపోయారు ప్రజలు. ఎక్కడ చూడండి, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే కాళ్ళు చేతులు తగ్గించేస్తాడు, అవి తగ్గించేస్తాడు, ఇవి తగ్గించేస్తాడు. ఏంటి అసలు ఇది ఎలా పుట్టుకొచ్చిందో, దీన్ని ఎలా అంతం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎంత కోకటి వేలుతో నరికేద్దామన్నా కూడా నరకబడట్లేదు. ఆ ఎండిన 3 మొలక చెట్టు చూడండి, ఒక పక్కన పడితే ఏదో పక్క నుంచి చిగురు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే పుట్టుకొచ్చునే ఉంటాయి, ఇక వాక్యం ఏమీ కనబడతలేదు, ఇయ్యే కనబడుతున్నాయి, వాక్యం ఏమీ ఉండట్లేదు. నువ్వు విశ్వాసంలో దిగజారిపోయావా, అందులో దిగజారిపోయావా, ఇందులో దిగజారిపోయావా? భూమి మీద ఎవరు నీతిమంతులుగా ఉన్నారు? చర్చిలకు వెళ్ళిన వాళ్ళు భార్యాభర్తలు గొడవ ఆడుకుంటలేదా? క్రిస్టియన్స్ ఎవరు కోర్టుల్లో గొడవలు లేవా? క్రిస్టియన్స్కి ఎవరికి కూడా పిల్లలతో గొడవలు లేవా? క్రిస్టియన్స్ ఎవరింట్లో టీవీలు లేవా?
క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక ఏలియాలాగా, ఒక యాకోబులాగా, ఒక అబ్రహాంలాగా దేవుడితోటే కూర్చొని దేవుడితోనే మాట్లాడుతున్నారా? మన మానవ జీవితాలండి మనం ఇలాగే ఉంటాం. కాబట్టి ఇయన్నీ సరిదిద్దుకోవడానికి దేవుడి దగ్గరికి అందరూ క్రైస్తవులు వెళ్ళి, దేవుడా ఈరోజు నేను ఇలా ఉన్నాను, మొన్న అలా ఉన్నాను, ఇలా దేవుడి దగ్గర ఎందుకు విన్నవించుకుంటున్నాం మనం? మనం ఇంకా తప్పులుంటే దేవుడు సరిచేయాలి. దేవుడు మనకు పరలోక రాజ్యం ఇవ్వాలి కదా! మనకున్న సమయాన్ని కూడా ఇది చేసుకొని దేవుని దగ్గరికెళ్తున్నాం మనం. అందుకేనంటున్నాను. దైవజనులు ఏది చెప్తారో చెప్పని, అది విను. కానీ నీ బైబిల్ నువ్వు కంటిన్యూ చెయ్యి. నీ బైబిల్ నువ్వు కంటిన్యూ చెయ్యి. అంతే తప్ప నాలడదను ఈ అమ్మాయి ఎలా చెప్పావు అని అడగమని కాదు. అప్పుడు మేము అడుగుతాం, ఈ అమ్మ నువ్వేం చదివావని. నీకంటూ ఒక సమాధానం ఉంటే మాకంటూ ఒక జవాబు ఉంటుంది. నీకో ప్రశ్న ఉంటుంది, మాకో ప్రశ్న ఉంటుంది. నీకో జవాబు ఉంటుంది, మాకో జవాబు ఉంటుంది. నీ లెక్కలేయో నీకుంటే, మా లెక్కలేయో మాకుంటాయి. మరి నేను తప్పు చెప్పినప్పుడు నువ్వు బాగా బైబిల్ చదువుకోవచ్చు కదమ్మా, మాకెందుకు నీతి బోధలు చేస్తున్నావు అని అంటారు నన్ను. ఎవరిని అనే పరిస్థితులు కాదు. చూసి తల ఎత్తుకొని వెళ్ళడానికి కూడా భయపడేస్తున్న రోజులు ఇవి. ఏ గొడవలు వస్తాయా, ఏ సమస్యలు వస్తాయని. కాబట్టి ఎవరి బ్రతుకులలో మనశ్శాంతిగా వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళిపోవడమే మంచిది. నేను ఒకటే చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సైడ్ నుంచి వాక్యం వింటాను మీ అందరికి కూడా. మనం చివరి దినాల్లో ఉన్నాం. ఎక్కువగా ప్రార్థన చేయండి, ఎక్కువగా బైబిల్ చదవండి. పాతదేదో కొత్తదేదో మధ్యదేదో తెలియాలి అని అంటే కనుక ఒక్కసారి బైబిల్ కంటిన్యూ చేయండి. బైబిల్ కంటిన్యూ చేస్తే, చదివితే దేవుడు నీకు వివరిస్తాడు. పాతదనేది కొట్టివేయబడలేదు, కొత్తదనే దానికి పునర్జన్మ లేదు. రెండు ఈక్వల్గానే ఉన్నాయి. నీ తాత లేకుండా నీ తండ్రి లేరు, నీ తండ్రి లేకుండా నువ్వు లేవు, నువ్వు లేకుండా నీ బిడ్డలు లేరు. మరుగు పడిపోయింది అని అంటే నీ తాత ఇంటి పేరే నీకు వస్తుంది. ఎడం చెవి విలువ చాలా తక్కువగా చూసేవాళ్ళు మనం. కానీ ప్రతిదానికి ఎడం చెవి ముద్ర ఎక్కువగా కావాలి మనకి. అంటే కొన్నాటిలో కుడి చేయి కూడా వాడుతూ ఉంటారు. లేడీస్కి ఒక లెక్క, మగవాళ్ళకి ఒక లెక్క ఉంటుంది అనుకోండి. మేల్ అయినా ఫీమేల్ అయినా దానికి ఒక రీజన్ ఉంటూ ఉంటుంది, వేళ్ళు ముద్రలో కానీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఏది కొట్టివేయబడలేదు. ప్రతిదీ నెరవేరింది, నెరవేరుతుంది, నెరవేరబోతుంది. పరిపూర్ణంగా నెరవేరబోతుంది. ఏంటి నెరవేరబోయేది? ఇవన్నీ ముందుకు వస్తాయి. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి అని మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.